నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఎక్స్క్లూజివ్. హాయ్ ఫ్రెండ్స్, అభిమానానికి హద్దులుండవు అంటారు. దానికి ఈ జంట ఓ సజీవ సాక్ష్యం. ఒక స్టార్ హీరో మీద ఉన్న ఇష్టం ఆయన రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత మరింతగా పెరిగి ఏకంగా 100 కిలోమీటర్ల పాదయాత్రకు దారితీసింది. కేరళకు చెందిన ఒక దంపతులు కేవలం తన అభిమాన నాయకుడు తలపతి విజయ్ని ఒక్కసారైనా చూడడం కోసం, ఆయన ఆశీస్సులు తీసుకోవడం కోసం ఏకంగా 650 కిలోమీటర్లు నడిచి చెన్నైకి చేరుకున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వార్త వైరల్ అవుతూ మిలియన్ల కొద్ది హృదయాలను గెలుచుకుంటోంది. అసలు ఈ జంట ఎవరు, వారు ఈ కఠినమైన ప్రయాణాన్ని ఎలా పూర్తి చేశారు, విజయ్ వారిని కలిశారా లేదా, ఈ స్ఫూర్తిదాయకమైన స్టోరీని ఇప్పుడు చూద్దాం. కేరళకు చెందిన ఈ దంపతులు తలపతి విజయ్కు వీరాభిమానులు. విజయ్ తన రాజకీయ పార్టీ తమిళగ వెట్రి కళగం టీవీకే స్థాపించినప్పటి నుండి ఆయన్ని కలిసి తమ మద్దతు తెలపాలని వాళ్ళు నిర్ణయించుకున్నారు. కేరళలోని తమ నివాసం నుండి బయలుదేరిన ఈ జంట రోజుకు సగటున 25 నుండి 30 కిలోమీటర్లు నడుస్తూ తమ ప్రయాణాన్ని కొనసాగించారు. సుమారు 650 కిలోమీటర్ల మేర సాగిన ఈ పాదయాత్రలో వాళ్ళు ఎన్నో ఎండలను, వానలను, శారీరక శ్రమను తట్టుకొని ముందుకు సాగారు. వారు నడుస్తున్న మార్గమధ్యంలో విజయ్ అభిమానులు, స్థానిక ప్రజలు వాళ్ళకి నీరు, ఆహారం అందిస్తూ ప్రోత్సహించారు. వారి చేతిలో ఉన్న విజయ్ జెండా చూసి చాలామంది వారితో సెల్ఫీలు తీసుకుంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. సాధారణంగా ఫ్యాన్స్ సినిమాలు చూసి ఈరలేస్తారు, కానీ ఈ జంట మాత్రం విజయ్ రాజకీయాల్లోకి రావడాన్ని ఓ గొప్ప మార్పుగా భావిస్తున్నారు. విజయ్ సార్ కేవలం మా హీరో మాత్రమే కాదు, ఆయన ఒక గొప్ప నాయకుడు అవుతారని మేము నమ్ముతున్నాం. మా పాదయాత్రకు ఆయనకు మేము ఇచ్చే గౌరవం అని ఆ దంపతులు పేర్కొన్నారు. చెన్నైలోని పనయూరులో ఉన్న టీవీకే పార్టీ కార్యాలయం లేదా విజయ్ నివాసం చేరుకోవడమే లక్ష్యంగా వాళ్ళు అడుగులు వేశారు. వీరి పాదయాత్రకు సంబంధించిన వీడియోలు ఇంటర్నెట్లో విపరీతంగా షేర్ అవుతున్నాయి. ముఖ్యంగా కేరళ నుండి తమిళనాడు బోర్డర్ దాటుతున్నప్పుడు వారికి లభించిన స్వాగతం చూస్తుంటే విజయ్కు రాష్ట్రాల సరిహద్దులతో సంబంధం లేని ఫాలోయింగ్ ఉందని అర్థమవుతుంది. నెటిజన్లు ఇది కదా అసలైన డెడికేషన్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కేరళలో విజయ్కు ఉన్న అపారమైన క్రేజ్ ఈ ఘటనతో మరోసారి నిరూపితమైంది. ఈ వార్తలు సోషల్ మీడియా ద్వారా విజయ్ దృష్టికి కూడా వెళ్ళింది. సాధారణంగా తన అభిమానుల పట్ల ఎంతో ప్రేమగా ఉండే విజయ్ ఇలాంటి సాహసాలు చేయవద్దని గతంలో చాలాసార్లు కోరారు. అయినప్పటికీ తన కోసం ఇంత దూరం నడిచి వచ్చిన ఈ దంపతుల పట్టుదలను చూసి ఆయన స్పందించినట్లు తెలుస్తోంది. వారిని ప్రత్యేకంగా పిలిపించుకొని మాట్లాడడం లేదా పార్టీ ప్రతినిధుల ద్వారా వారికి తగిన ఏర్పాటు చేయడం వంటి చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం. అభిమానం ఉండడం తప్పు కాదు, కానీ అది ప్రాణాలకు లేదా ఆరోగ్యానికి ఇబ్బంది కలిగించేలా ఉండకూడదని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ జంట విజయం సాధించినప్పటికీ ఇతరులు ఇలాంటి రిస్కులు తీసుకోకూడదని పోలీసులు, స్వచ్ఛంద సంస్థలు సూచిస్తున్నాయి. అయితే ఈ జంట చూపిన దృఢ నిశ్చయం మాత్రం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది. తలపతి విజయ్ రాజకీయ అరంగేట్రం తమిళనాడులోనే కాదు, పొరుగు రాష్ట్రాల్లో కూడా ఎలాంటి ప్రకంపనలు సృష్టిస్తుందో ఈ పాదయాత్రే నిదర్శనం. ఒక సామాన్య జంట తమ నాయకుడి కోసం చూపిన ఈ ప్రేమే విజయ్ను భవిష్యత్తులో ఒక బలమైన శక్తిగా మార్చబోతుంది. ఈ దంపతుల పాదయాత్ర గురించి మీరేమనుకుంటున్నారు? కామెంట్స్లో తెలియజేయండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ హరికృష్ణ సైనింగ్ ఆఫ్ ఫర్ సాక్షి ఎక్స్క్లూజివ్.